పొలిటికల్ లీడర్షిప్ ప్రజాప్రతినిధులు ఇచ్చారు, అడ్మినిస్ట్రేషన్లో చేయాల్సిన పనులు వాళ్ళు చేశారు. అందువల్లనే ఇది ఒక మ్యాసివ్ సక్సెస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క నాకు విశాఖపట్నం అంటే ఎప్పుడు ప్రత్యేకమైన అభిమానం. నేను ఇప్పుడు కాదు, అన్నిసార్లు చెప్తా ఉంటాను, ఇదే సెక్రటరియేట్తో ఇది కలెక్టరేట్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఉదూహుద్ వస్తానే ఫస్ట్ నేను ఒక్కడనే ఇక్కడ రాగలిగాను. ఫస్ట్ డే ఉదూహుద్ నిన్న సాయంత్రం వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ రాలేకపోతున్నానంటే నేను ఆ రోజు హైదరాబాద్లో ఉండి క్లియర్ అయినాకు వస్తే ఆ ఇంపాక్ట్ ఉండదు, అధికార యంత్రాంగంలో కూడా అలర్ట్నెస్ ఉండదు. నేను అక్కడి నుంచి బయలుదేరాను. డిఫెన్స్ ఒకే మాట చెప్పారు, ఫ్లైట్ కెనాట్ టేక్ ఆఫ్ అని. ఏంటని అడిగాను. వెదర్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్, మీరు వెళ్ళడానికి లేదు సార్ అని చెప్పారు. కాదు, ఎక్కడి వరకు వెళ్తే అక్కడికి వెళ్దాం, నేను వెళ్తానన్నాను. నేను వస్తే విజయవాడలో ఆపేశాం. విజయవాడ నుంచి బై రోడ్ రావాలనుకున్నాను విశాఖపట్నానికి. బై రోడ్ రావాలనుకుంటే కాదు అని రాజమండ్రిలో చెట్లన్నీ అడ్డం పడిపోతే రాజమండ్రిలో నైట్ హాల్ట్కి అయ్యాం. అక్కడి నుంచి నెక్స్ట్ డే హెలికాప్టర్ తెప్పించుకొని ఇక్కడికి వచ్చాను. కలెక్టరేట్ కళావిహీనం అయిపోయింది. అన్ని చెట్లు పడిపోయి గందరగోళమైన పరిస్థితి. ఏ హోటల్లో కూడా నీళ్ళు లేని పరిస్థితి. ఇళ్లల్లో నీళ్ళు లేవు, కరెంట్ లేదు, ప్రొవిజన్స్ లేవు. జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. అక్కడి నుంచి ఎట్లా పోవాలో కూడా తెలియదు మాకు. అప్పుడు ఎక్కడి నుంచి ఏం చేయాలో తెలియదు. అక్కడి నుంచి ఇక్కడే సెటిల్ అయ్యా. 11 రోజులు కడాన పొటాటో తెప్పించడానికి చెక్ పోస్టులకు ఫోన్ చేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను చూస్తే ఆ చీఫ్ మినిస్టర్లకు ఫోన్ చేసి ఊరికే కాదు, మీ గోడౌన్లో ఉండేటి పంపించండి, మేము డబ్బులు ఇస్తాము ఇమీడియట్గా అని చెప్పి తెప్పించాం. మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడో వంటలు పెట్టి అక్కడి నుంచి హెలికాప్టర్లో భోజనాలు తెప్పించి ఫ్రీగా ఎక్కడికక్కడ ఇచ్చాం. అంటే వార్ ఫుట్టింగ్లో మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు నేను ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాను. ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన ఒక మాట అన్నారు, మనం వచ్చినప్పుడు మీరు చూశారా అని కారులో ఇద్దరం వస్తామంటే ప్రజలు చేయులు ఊపుతున్నారు. వాళ్ళ ముఖంలో విషాదం ఉన్నా మమ్మల్ని ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు, మాకు న్యాయం జరుగుతుందని. అది చూసిన తర్వాత ఏ ప్రభుత్వమైనా సరే ఇనిషియల్గా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటుంది. అలాంటి వ్యతిరేకత కూడా లేకుండా వీళ్ళు మనల్ని వెల్కమ్ చేస్తున్నారంటే, స్వాగతం పలుకుతున్నారంటే ఇట్ ఈజ్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నేను చీఫ్ మినిస్టర్ కూడా పనిచేశాను అని చెప్పి ఆయన అన్నప్పుడు నాకు అనిపించింది, విశాఖపట్నంలో ఉండే ప్రజానీకం ఏ విధంగా గుర్తుపెట్టుకున్నారు, ఎంత నమ్మకం ఉందని. ఆ రోజు నేను దీపావళి ఒకే పిలిపించాను. దీపావళి రోజున మీరు కానీ క్రాకర్స్ కాలిస్తే ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి. ఎక్కడ చూసినా చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి, చేయొద్దంటే ఒక్క క్రాకర్ కాల్చలా. దీపావళి జరుపుకున్నారు, ఎక్కడ టపాకాయలు కాల్చలా. నిన్న నేను వచ్చి ఒక పిలిపిస్తే మిడ్నైట్ బయలుదేరి వచ్చారు. ముసలివాళ్ళ ఆసనాలు వేశారు. ఇట్ ఈస్ ఎ వెరీ ఇన్స్పైరింగ్. అంటే వాళ్ళు ఆ నమ్మకం అనేది, ప్రధానమంత్రి గారు ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చారు, ఆయన ప్రమోట్ చేశాడు.